దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని కోరిన ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు, పాపం లేని దేవుడు, స్వార్థం లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు, కళంకం లేని దేవుడు, నిందలు లేని దేవుడు, ఆరోపణలు లేవు ఆయన మీద ఎవరు ఆరోపించడానికి లేదు. ఆయన చేసిన దాన్ని ఎందుకు ఇట్లా చేశాను అనడానికి లేదు. ఆయన హోలీ గాడ్, పరిశుద్ధమైన దేవుడు. కనుక పరిశుద్ధమైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంచుట కొరకై పరిశుద్ధులుగా చేయుట కొరకై ఆయన మనకు పరిశుద్ధ దేవుడుగా తను తాను కనపరుచుకుంటాడు. అక్కడ ఏమంటున్నాడు కింద, నేను మామూలు మనిషిని కాదయ్యా, నేను పరిశుద్ధ దేవుణ్ణి, ఎవరో అనేది కాదు, ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇలాగ దేవుడు ఆయన్ని 6 విధాలుగా పరిచయం చేసుకున్నాడు. మొదటిదిగా మహిమగల దేవుడు, రెండవదిగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని పరిచయం చేసుకున్నాడు. మూడవదిగా నేను ఉన్నవాడను అనువాడనైనాను పరిచయం చేసుకున్నాడు. నాలుగవదిగా నేను సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. ఐదవదిగా నేను సర్వ శరీరులకు దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. ఆరవదిగా నేను పరిశుద్ధ దేవుడను అని దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఏడవదిగా మనం ఏం చేయాలంటే నువ్వే దేవుడు అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, కొరకై సిలువనెక్కాడు ఎవరైనా దేవుడు, ఎవరైనా ఆయన పేరేంటి? క్రీస్తు. యెహోవా ఎవరు? ఆయన దేవుడే. క్రీస్తు ఎవరు? ఇక్కడ రాయబడింది ఈయన కూడా దేవుడే. ఆయన ఎవరు? వేరు కాదు, ఈయన వేరు కాదు, ఆయన ఒకటే. అక్కడ దేవుడిగా కనబడుతున్నాడు, ఇక్కడ క్రీస్తుగా కనబడుతున్నాడు. రేపొద్దున అక్కడ చూసేది మనం ఈయన్నే. యేసు ప్రభువే దేవుడు, ఎవరో కాదు. రేపొద్దున పరలోకంకి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని చూస్తాం? అక్కడ సింహాసనంలో యేసు ప్రభువునే చూస్తాం. అక్కడ కూర్చునేది ఆయనే. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను ఎవరితో మీరు సమానునిగా చేస్తారు? నన్ను ఎవరితో సమానం చేస్తారు? నేను ఎవరికి సమానం కాదు, నేను అసమానుడను, నన్ను ఎవరితో సమానం చేయడానికి లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 7 అనుభవాల్లో దేవుని గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. చివరిగా స్తోత్రార్హుడైన దేవుడుగా యేసు ప్రభు మన కొరకై కలువరి చిలువలో ప్రాణం పెట్టి విమోచించినాడు కనుక, మన కొరకై తన రక్తాన్ని చిందించాడు కనుక, ఆయన రక్తంలో మన పాపాలు కడిగాడు కనుక, అందుకని వాక్యంలో రాయబడింది. ఏం రాయబడింది? యేసు రక్తము. చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభు రక్తంలో మన పాపాలు కడిగి ఆయన మనలను పవిత్రులుగా చేసినాడు కనుక నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడని మనము